హలో యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను రీసెంట్గా ఒక మై వెయిట్ లాస్ వీడియో చేశాను కదా, దానికైతే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా మంది చాలా రకాల క్వశ్చన్స్ వేశారు. వాటన్నిటికీ సమాధానం అయితే ఒకే వీడియోలో అయితే నేను అందించలేను, కాబట్టి మీకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ అయితే తెలుపుతూ ఉంటాను. ఓకేనా? అసలు వెయిట్ లాస్ ఎలా స్టార్ట్ చేయాలి అని అడిగారండి చాలా మంది. వెయిట్ లాస్ ఎలా స్టార్ట్ చేయాలి అంటే, ఎప్పుడైనా సరే వెయిట్ లాస్ స్టార్ట్ చేయాలి అని మీరు అనుకున్నప్పుడు ఒక వారం రోజుల ముందే మిమ్మల్ని మీరు ప్రిపేర్ అవ్వండి. మీదంతా ఏం చేయాలి, ఎలా చేయాలనుకుంటున్నారు, ఏం వర్కౌట్స్ చేయాలి అన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోండి. అప్పుడు మీకు మైండ్ ప్రిపేర్ అవుతుంది, మీరు ప్రిపేర్ అవుతారు. ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అనేది స్టార్ట్ చేస్తారు. డైట్ స్టార్ట్ చేయగానే రిజల్ట్ కోసం ఎప్పుడూ చూడకూడదండి. రిజల్ట్ రావడానికైతే టైం పడుతుంది. అంటే మనం అనుకున్న లక్ష్యానికి చేరుకోవడానికైతే ఈజీగా టైం పడుతుంది. నాకైతే నేను 87 kgs టు మినిమం 87 to 85 మధ్యలో ఉన్నాను. ఆ పీరియడ్ నుంచి నేను 62 రావడానికి నాకు 8-9 నెలలు పట్టిందండి. అంటే ఆలోచించండి, మనం చేసేదాన్ని బట్టే మన రిజల్ట్ కూడా ఉంటుంది. మనం వెంటనే ఎప్పుడు రిజల్ట్ కోసం ప్రయత్నించొద్దు. తగ్గాం కదా అని ఎప్పుడు స్కిప్ చేయొద్దు, అలాగే తగ్గాం కదా అని ఆపేయొద్దు. ఇది అనేది ఒక ప్రక్రియలాగా కొనసాగుకుంటూ వెళ్ళాలి ఎప్పుడైనా సరే. మనం అసలు ఇప్పుడు వెయిట్ ఎందుకు లాస్ అవ్వాలో తెలుసుకుందాము. లావుగా ఉండడం వల్ల మనమైతే కాన్ఫిడెంట్గా ఉండలేమండి. సరైన బట్ట కట్టుకోలేము, సరిగా నలుగురిలో వెళ్ళలేము, సరిగా ఎంజాయ్ చేయలేము, చాలా రకాల సమస్యలు ఉంటాయి. కాబట్టి మనం ఒక డ్రెస్ వేసుకొని ఒక ఫంక్షన్కి వెళ్ళినా చాలా అన్కంఫర్ట్గా ఫీల్ అవుతాము. నేనైతే అది ఫేస్ చేశాను. కంపల్సరిగా హెల్దీగా ఉన్న వాళ్ళైతే ఈ సమస్యని తప్పకుండా ఫేస్ చేసే ఉంటారు. అలాగే ప్రతి మహిళ కూడా ఆరోగ్యంగా ఉంటే తన ఇంటిని ఆరోగ్యంగా చూసుకోగలదు, తన పిల్లల్ని ఆరోగ్యంగా చూసుకోగలదు, తన కుటుంబాన్ని ఆరోగ్యంగా చూసుకోగలదు. కాబట్టి ఉమెన్ అనే వాళ్ళు ఎప్పుడూ స్ట్రాంగ్గా ఉండాలి, హెల్దీగా ఉండాలి. అందుకోసం మీకు మీరు టైం తీసుకోండి. నాకు వచ్చిన కామెంట్స్లో చాలా మంది ఇంటి పనిలో టైం సరిపోవట్లేదు, లేకపోతే ఎక్కువ వచ్చినాయి అయితే అండి అందరూ చాలా హెల్దీగా ఉన్నాము, వెయిట్ లాస్ అవ్వాలనే వాళ్ళే. మన ఇండియాలో ప్రస్తుతం ఉన్న ఒక ఏకైక సమస్య ఏంటంటే ఒబేసిటీ. అది ఎందుకు వస్తుందో ఎలా వస్తుందో మనకి తెలియట్లేదు. కాబట్టి మంచి ఆహారపు అలవాట్లను అలవాటు చేసుకుందాం. మనం నేర్చుకుంటే మన పిల్లలకి నేర్పుతాము. మనం మంచి ఆహారపు అలవాట్లు నేర్చుకుంటే మన పిల్లలు కూడా మన నుంచి అది నేర్చుకుంటారండి. కాబట్టి మనకి మంచిగా కనిపించేది మన శరీరానికి మంచిది కాదు. అంటే నోటికి రుచిగా ఉండేది మన శరీరానికి మంచిది కాదు. ఏదైతే రుచిగా అనిపించదో అదే మన శరీరానికి మంచి చేస్తుంది. కాబట్టి అటువంటి ఆహారపు అలవాట్లను అయితే అలవాటు చేసుకుందాము. ఇంకొకటి ఏంటంటే, చాలా మంది నేను సన్నగా ఉన్నాను కదా, నాకేమీ ఉండవు, నేను హెల్దీగా ఉన్నాను అని అనుకుంటారండి. అలా ఎప్పుడూ ఉండదండి. ఈ వెయిట్ లాస్లో ఈ మెనూ కూడా అందరికి వేరే వేరేగా ఉంటుందండి. థైరాయిడ్ ఉన్న వాళ్ళకి వేరే ఉంటుంది, అలాగే థైరాయిడ్ ప్లస్ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి వేరేలాగా ఉంటుంది, అలాగే ఓన్లీ కొలెస్ట్రాల్ వాళ్ళకి వేరేలా ఉంటుంది, ఓన్లీ బరువు తగ్గాలి అని అనుకునే వాళ్ళకి వేరేలా ఉంటుంది. కాబట్టి దీని అన్నిటి కోసం నేను సపరేట్ వీడియోస్ చేయాలండి. సో దానికైతే నాకు టైం పడుతుంది. వీక్లీ వన్స్ అయితే తప్పకుండా చేస్తాను. నేను తగ్గాను ఇలాగా అని చెప్పాను, కానీ నన్ను ఫాలో అయ్యి నా రెసిపీసే మీరు ఫాలో అవ్వండి, లేకపోతే నేను చేసినట్టే మీరు చేయండి అని అయితే పూర్తిగా చెప్పట్లేదు. ఎందుకంటే మీరు వెయిట్ తగ్గాలని అనుకున్నప్పుడు ఒకసారి మీ జనరల్ ఫిజిషియన్ని కన్సల్ట్ అవ్వండి, ఆయన ఒపీనియన్ తీసుకోండి. నేను ఇలా చేయాలనుకుంటున్నాను అని ఒకసారి సంప్రదించండి మీ డాక్టర్ని. అలాగే ఎప్పుడైనా మీరు వెయిట్ లాస్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి, వెయిట్ లాస్ స్టార్ట్ చేసే ముందని కాకపోయినా ప్రతి ఉమెన్ కూడా 30+ వచ్చిన తర్వాత మినిమం 6 monthsకి ఒకసారి లిపిడ్ టెస్ట్ అని ఉంటుందండి. అది చేయించుకోవాలి కంపల్సరిగా. థైరాయిడ్ ఉన్న వాళ్ళైతే ఇది మస్ట్ అండ్ షుడ్గా చేయించుకోవాలి. ఎందుకంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్ లెవెల్స్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. అంతే తప్ప నేను సన్నగా ఉన్నాను నాకు కొలెస్ట్రాల్ ఉండదు, నేను లా ఉన్నానంటే నాకు చాలా కొలెస్ట్రాల్ ఉంటుంది అనే భ్రమలో మనం ఎప్పుడూ ఉండదు. కొలెస్ట్రాల్ అనేది అది లా ఉన్నామా సన్నగా ఉన్నామా అలా ఏమీ ఉండదు. మన ఫుడ్ విధానాన్ని బట్టి, మన లోపల బాడీ విధానాన్ని బట్టి అది రకరకాలుగా ఉంటుంది. అందుకని చెప్పేసి మనమైతే గుడ్డిగా ఏమీ లేదు, నాకేమీ లేదు, నేను ఎందుకు టెస్టులు చేయించుకోవాలి అని అయితే ఎప్పుడు ఉండొద్దండి. మినిమం 6 monthsకి ఒకసారి అయితే మీరు తప్పకుండా లిపిడ్ ప్రొఫైల్, థైరాయిడ్ టెస్ట్ 6 నెలలకు ఒకసారి ఖచ్చితంగా ఈ టెస్టులు, HbA1c అని ఉంటుందండి, షుగర్ లెవెల్ యావరేజ్,
ఈ టెస్ట్లు అయితే కంపల్సరీగా చేయించుకోవాలి ప్రతి ఉమెన్ 30+ వచ్చిన తర్వాత. ఏదైనా ఒక మంచి విషయాన్ని షేర్ చేస్తే అండి దానికి 10 మంది 10 రకాలుగా కామెంట్స్ చేస్తారు. కొంతమంది పాజిటివ్గా తీసుకుంటే కొంతమంది నెగిటివ్గా తీసుకుంటారు. నేను మొన్న వీడియోలో చెప్పాను కదా నా ఏజ్ 36 అంటే దానికి చాలా మంది 40, 45, 50లా కనిపిస్తున్నారు అన్నారు. చాలా థ్యాంక్స్ అండి. అలాగైనా మీరు ఒక కామెంట్ చేశారు కదా, నా వీడియో అయితే చూసారు కదా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు, మీకు ఏదో ఒకటి అనిపించే ఉంటుంది కదా, అలా కామెంట్ చేశారంటే నా ఏజ్ ఎంతో నాకు తెలుసు, నేను చెప్తే మీకు తెలుసు, అంటే దాచాల్సిన పని నాకు అవసరం లేదు. నేను ఎలా ఉన్నా నేను హ్యాపీగా ఉన్నానండి. నేను వెయిట్ తగ్గాను, నాకు నేను సాటిస్ఫై అనమాట. నాకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నాకు నేను చాలా ప్రౌడ్గా ఉన్నాను. అంటే నా కోసం నేను ఎంత చేసుకోగలిగాను అని చాలా హ్యాపీగా ఉన్నాను. కాబట్టి మీరు ఎటువంటి కామెంట్ పెట్టినా నాకేం అభ్యంతరం లేదండి. ఇలాగే అంటే ఒక మంచి విషయాన్ని చెప్తే తీసుకునే వాళ్ళు ఉంటారు, తీసుకోలేని వాళ్ళు ఉంటారని ఇప్పుడే అర్థమైంది. అలాగే నా వ్లాగ్స్ చూస్తూ ఉంటే నా వెయిట్ మెయింటైన్ చేసుకోవడంలో నేను ఎటువంటి ఫుడ్ తింటున్నానో మీకు అర్థమవుతుంది. మనం యాక్టివ్గా ఉండాలన్నా కూడా మన కోసం మనం వెయిట్ తగ్గాలి. మనం ఒక ఏజ్కి వచ్చేసిన తర్వాత మన పిల్లల్ని మనం చూసుకోవాలి, వాళ్ళ బాధ్యతలు సక్రమంగా నెరవేర్చాలి, వాళ్ళతో యాక్టివ్గా ఉండాలి. అంటే మనం మన హైట్కి వెయిట్ కరెక్ట్గా ఉండాలి. అంటే అంతా మరీ మెయింటైన్ చేయమని నేను అనట్లేదు, మినిమం ఓవర్ వెయిట్ ఉండొద్దండి. ఓవర్ వెయిట్ వల్ల ఎన్ని సమస్యలు వస్తున్నాయి. చిన్న వయసులోనే మోకాళ్ళు అరిగిపోతున్నాయి, నడువులు అరిగిపోతున్నాయి, డిస్కుల ప్రాబ్లం వస్తుంది, ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తుందో నాకు తెలిసిన సర్కిల్లోనే ఎంతో మందిని చూస్తున్నానండి. కాబట్టే నేను తగ్గాను. ఇప్పుడు సన్నగా అయిన తర్వాత చాలా మంది ఇంకొంచెం లావు అవ్వు, నువ్వు లావు ఉన్నప్పుడే బాగున్నావు, అది ఇది అంటే నేను అందం కోసం కాదండి, నా ఆరోగ్యం కోసం తగ్గాను, నేను ఎలాగే ఉంటానని చెప్తాను మొహమాటం లేకుండా అందరికీ. సో అందుకనే మీకోసం మీరు ఆరోగ్యంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వీడియో థైరాయిడ్ వాళ్ళు ఎటువంటి ఫుడ్ తినాలి, అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నీ కూడా నేను వీడియో చేస్తాను నెక్స్ట్ వీక్. స్టే ట్యూన్డ్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుద్ది అనుకుంటే షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవన్నీ మీకు నా వ్లాగ్ నచ్చితేనే చేయండి, బలవంతం అయితే ఏమీ లేదు. మీకు ఉపయోగపడుతుంది అనుకుంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ముందు ముందు మంచి మంచి కంటెంట్తో, మంచి మంచి వీడియోస్తో, మంచి మంచి ఇన్ఫర్మేషన్తో నేను మీ ముందు ఉంటాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. టేక్ కేర్, బాయ్ బాయ్.